అందరం దేవుని స్తుతిగా హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22, 23 వచనాలు చదువుకున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన చాలా ప్రశస్తమైన కీర్తన. మీరు మొదటి నుండి చదువుకొని వస్తే చాలా విలువైన విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. దావీదు భక్తుడు ఈ కీర్తనల్లో రాసేటప్పుడు తన జీవితంలోని కొన్ని అనుభవాలను కూడా పొందుపరిచి రాశాడు. గమనించు, ఓ కీర్తన పాడేటప్పుడు, ఒక పాట పాడేటప్పుడు ప్రభువుని గణపరచడమే కాదు, కానీ భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి ఆ అనుభవాలను కూడా పొందుపరుస్తూ ఉంటారు. అందుకే కొన్ని పాటలు పాడేటప్పుడు చూడండి, మన హృదయాలను తాగుతూ ఉంటుంది. ఎందుకని? ఆ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి కనుక కొన్ని పాటలు పాడేటప్పుడు మన బ్రతుకుల్ని అట్లా తాకేస్తుంటారు. హల్లెలూయా. ఈ దావీదు కీర్తనల్లో మనం గమనించినప్పుడు అక్కడక్కడ తన జీవితంలో తాను పొందుకున్న అనుభవాలన్నీ వ్రాశాడు. ఈ చదువుకున్నటువంటి 2 వచనాల్లో తన జీవితంలో ఎదురైన ఒక అనుభవం, ఈ అనుభవం. దావీదు చాలా భక్తిపరుడే. మనం ఏం చేస్తామంటే దావీదులో ఉన్న వాళ్ళ నచ్చనే చూస్తాం, కానీ అతనిలో ఉన్న భక్తి లోతులను మనం గమనించి, కానీ దావీదు జీవితంలో ఉన్న భక్తి లోతులను మనం గమనించినప్పుడు మహాభక్తుడిగా కనపడతాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. దావీదు జీవితంలో ఎదురైన అనుభవం, జరిగిన విషయం ఏంటంటే చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. అంతకుముందు న్యాయాధిపతులు పరిపాలించారు. ప్రజలు అన్నారు, మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి అని సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తే, సమూయేలు ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించగా బెన్యామీను వంశంలో సౌలుని ఏర్పాటు చేశారు. అయితే సౌలు కొంతకాలానికి దేవుని మాట వినటం మానివేసి ధిక్కరించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలు వదిలిపెట్టేశాడు. సమూయేలు చాలా బాధపడ్డాడు. ఓ రోజైతే రాత్రి అంతా ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నారు, ఇంకా ఎన్నాళ్ళు నేను కొట్టివేసిన సౌలు కోసం నువ్వు బాధపడతావు, లేచి బెత్లెహేముకు వెళ్ళు. అక్కడ యెషయి, జెస్సీ, ఏం పేరు? జెస్సీ, యెషయి ఉన్నాడు. అతని కుమారుల్లో నేను ఒక అతన్ని రాజుగా ఏర్పాటు చేశాను, నువ్వు వెళ్ళి వాని కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకించి అని చెప్పాడు. చెప్తే ఈ దైవజనుడు ఏం చేశాడు? ఒక బలి అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు చెప్పగా ఆ బలి పశువుని తీసుకుని ప్రయాణమై వెళ్ళాడు బెత్లెహేముకి. యెషయి కుటుంబాన్ని పిలిపించాడు. అందరూ కలిసి దేవునికి బలి అర్పించి భోజనం చేసిన తర్వాత పాస్టర్ గారిని ఇంటికి తీసుకెళ్లారు. హల్లెలూయా. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పెద్ద ఆయన, యెషయి చాలా పెద్ద ఆయన, ఆ సౌలు దినాల్లోనే వృద్ధుడు. పిలిచి అంటాడయ్యా, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా ఏర్పాటు చేయబోతున్నాడు, కాబట్టి నీ కుమారుల్ని సిద్ధపరిచి నా దగ్గరకు తీసుకురమ్మంటే, ఇంట్లో 7 కుమారులు ఉన్నారు. 7 సిద్ధపరిచి ముందు పెద్దవాడిని తీసుకొచ్చారు. మాస్టర్ గారు ఇలా కూర్చొని ఉన్నారు. పెద్దవాడు రాగానే, ఆహా ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా, ఎంత బలంగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి ఇతనికంటే రాజు ఎవడంటే దేవుడు అన్నాడు. ఆగా నువ్వెందుకు పై రూపాయిని చూసి రాజు అంటున్నావు? నేను హృదయాంతరంగాలను చూసేవాడిని. హల్లెలూయా. మనుషులు పై రూపాన్ని బట్టి అంచనా వేస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని బట్టి అంచనా వేస్తాడు. మొదటోడు వచ్చాడు, దేవుడు అన్నాడు వద్దు. 2వ వాడు వచ్చాడు, నో. 3వ వాడు నో. ఇట్లా 7 వచ్చేస్తే దేవుడు అన్నాడు వీళ్ళొద్దు, మొత్తం 7 వద్దాను. సమూయేలుకి
అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? తన పిల్లలను తీసుకురామంటే 7గురిని తెచ్చి నిలబెడితే దేవుడు వద్దన్నాడు. నేనేమన్నా తప్పుగా విన్నానా దేవుని స్వరాన్ని? అయినా ఎందుకైనా మంచిది లేని అడుగుతున్నాడు. యెషయే, అయ్యా వీళ్ళేనా నీ కుమారులు? ఇంకెవరన్నా ఉన్నారా నీ కుమారులు అంటే అప్పుడు గుర్తుకొచ్చాడు ఎవరు? దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా ఒకసారి ఆ మాట? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం నుండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు. హల్లెలూయా. అప్పుడు గుర్తుకొచ్చాడు. ఎప్పుడు? 7గురిని కాదన్న తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పండి, పిల్లల కుమారులందరినీ నిలబెట్టమంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు ఎందుకు కీర్తనలో ఆ మాట వాడాడు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి. అంటే ఆ ఇంటి యజమానుడైనటువంటి యెషయి తన తండ్రి అయిన యెషయి దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఈ దావీదు విలువ లేని వాడైపోయాడు. అంటే గుర్తే లేదు. మీరు ఆలోచించండి, అసలు ఇది మామూలు విషయం? నీ పిల్లలందరిని తీసుకురమ్మంటే 7గురిని తెచ్చి నిలబెడితే దాని అర్థం ఏంటి చెప్పండి? గుర్తున్నట్ట లేనట్ట? ఎప్పుడు అడవుల్లో గొర్రెలు కాసుకున్నాడు, ఏం గుర్తుంటాడు? రోజు ఇంట్లో తిరిగేవాడేది గుర్తుంటాడు. అవునా కాదా? దేవుని సంగమా, తన తండ్రి దృష్టిలో, తన అన్నదమ్ముల దృష్టిలో ఎలాగైపోయాడంటే గుర్తు లేని వాడైపోయాడు. అర్థమవుతుందా? గుర్తు లేదు. అందుకే అంటాడు, నిషేధింపబడిన రాయిలాగా ఉన్న నా పరిస్థితి. మేము 8 మంది కుమారులమైతే నేను ఆ సమయంలో నా తండ్రికి గుర్తులేను, నా అన్నదమ్ములకు గుర్తులేను. కనీసం ఎవరిలో ఒకళ్ళన్నా నానా వాడు ఉన్నాడు కదా, వాడిని పిలిపించు నానా, పాస్టర్ గారు అందరి కుమారుల్ని నిలబెట్టమన్నాడు కదా అంటే కనీసం అన్నదమ్ములు కూడా గుర్తుపెట్టుకోరు. తండ్రికి గుర్తులేడు, అన్నదమ్ములకు గుర్తులేడు. వాళ్ళ అమ్మగారు లేరేమో ఒకళ్ళుంటే చెప్పేది. అర్థమవుతుందా? దేవుని సంఘమా, ఆ పరిస్థితులన్నీ గుర్తుకొస్తున్నాయి దావీదుకి. ఇది ఎప్పుడు రాశాడో తెలుసా? దావీదు రాజై సుపరిపాలన చేస్తున్నటువంటి సమయంలో వ్రాసిన కీర్తన. ఆనాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నిషేధింపబడిన రాయి సీయోనుల మూలారాయి, నిషేధింపబడిన రాయి సీయోనుల మూలారాయి, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు. ఇది దావీదు స్తుతి. దేవా, నేను నిషేధింపబడిన రాయి వలె ఉన్నాను. నా ఇంటిలో నన్ను ఒక పనికి రాని రాయిలాగా పక్కన పడేశారు. నా ఇంటిలో నేను జ్ఞాపకాలు లేని రాయిలాగా ఒక పక్కన ఒక మూలకు త్రోసివేయబడ్డాను. ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పాడో అక్కడి నుంచి పిలిపించారు దావీదు అదిగో అలా ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? అదిగో అతడే నేను కోరుకున్నవాడు, లేచి అతన్ని అభిషేకించు. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకం పొందాడో దైవాత్మ మెండుగా రావటం ప్రారంభించింది. ఇక అక్కడి నుంచి ఏమైందో తెలుసా? దావీదు జీవితం అంచెలంచెలుగా అలా ఎదుగుతూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంది. ఒక్కసారిగా సౌలు విషపు చూపు నిలిపి దావీదు అడవుల పాలైపోయాడు. గమనించు. అలా దావీదు అరణ్యంలో వెళ్ళి ఇక్కడ 2 పాయింట్లు చెప్తే జ్ఞాపకం చేసుకోండి. మొదటిది ఏంటంటే నిషేధింపబడిన రాయి ఎలాగూ తలకు మూలరాయి అయిందో చెప్తాను. రెండోది కింద వచనంలో ఏముంది చూడండి, అక్కడ ఏముంది? ఇది యెహోవా. నిషేధింపబడిన రాళ్ళు మూలరాళ్ళుగా దేవుడు ఎలా మలుస్తాడు కూడా చెప్తాను. 2 పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా ఎలా అవుతుంది. రెండోది దేవుడు ఆ రాళ్లను మూలరాళ్లుగా ఎలా మలుస్తాడు. 2 విషయాలు చెప్తాడు. ఇప్పుడు దావీదు నిషేధింపబడిన రాయిగా, జ్ఞాపకాల్లో లేని వ్యక్తిగా మిగిలిపోయాడు, తృణీకరింపబడ్డాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే వాడేమవుతాడులే కదా,
తండ్రి దృష్టిలో, అన్నదమ్ముల దృష్టిలో ఏమనుంది? వాడు రాజు అయ్యేంత సీన్ ఉందా వాడికి? అంత సీన్ ఉందా? గొర్రెలు కాసుకునేవాడు రాజు అవుతాడని ఎవరు అన్నా అనుకుంటారు? మీరు చెప్పండి. పెద్దోడు ఉన్నాడు, ఎలియాబు సైన్యంలో ఉన్నాడు, అప్పటికే సోల్జర్. ఏదన్నా అయితే కుర్రోడు అవుతాడని అనుకుంటాం మనం, మన మానవ అంచనా. అర్థమవుతుందా? మానవ జ్ఞాపకాల్లో లేడు, కానీ దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు దావీదు. కొంతకాలానికి ఏమైపోయిందంటే సౌలు చనిపోయాడు. అప్పటికి దావీదుకు 30 సంవత్సరాలు వచ్చిన తరువాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులందరూ కలిసి దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో ఇక ఈ కుటుంబం ఉంటది కదా, తండ్రి, తల్లి, అన్నదమ్ములు, పిల్ల, బీరకాయ, చుట్టరికాలు ఎక్కడెక్కడ ఎన్ని వచ్చి దావీదు చుట్టూ చేరాయి. హల్లెలూయా. ఒకప్పుడు ఏమిటి ఇతని పరిస్థితి? నిషేధింపబడిన రాయి, సీయోనులో మూలారాయి. ఒకప్పుడు నిషేధింపబడిన వాడు, తృణీకరింపబడిన వాడు, అందరికీ అసహ్యుడైన వ్యక్తిగా, అందరి జ్ఞాపకాలలో లేని మరుగుబడిన వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తి ఎలాగు నా కుటుంబానికి తలకు మూలరాయిగా మలచబడ్డాడంటే, దావీదు చిన్ననాటి నుండి తన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి తన దేవుణ్ణి ఆనుకొని హత్తుకొని, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదని అడవుల్లో తిరుగుతూ గొర్రెలను మేపుకుంటున్న ఆ వ్యక్తి ఈరోజు ఏమయ్యాడో తెలుసా? ఆ కుటుంబం అంతటికి ఒక మూలరాయిగా దేవుడు నిలిపేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆనుకునే బిడ్డల్ని మనం ఏ పరిస్థితులైనా మనుషులు తృణీకరించవచ్చు, అంటే త్రోసివేయచ్చు, వాళ్ళ జ్ఞాపకం ఉండకపోవచ్చు, మరొకటి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం యేసయ్యను ఆనుకొని కనుక బ్రతకగలిగితే ఒక్కరోజు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? తలకు మూలరాయిగా చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడతాను. నిషేధింపబడిన రాయి, సీయోనులో మూలరాయి, నిషేధింపబడిన రాయి, సీయోనులో మూలరాయి. హల్లెలూయా. అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఎప్పుడు దావీదు రాజై నెమ్మదిగా ఉన్నప్పుడు తన కుటుంబం అంతా తన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చినాయి. ఓహో, ఈ కుటుంబం అంతా ఒకప్పుడు నన్ను తృణీకరించిన కుటుంబం కదా, ఒకప్పుడు నేను జ్ఞాపకం లేని కుటుంబం కదా. ఆహా, నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత ఉన్నతమైన వాడు. ఈరోజు నన్ను నా కుటుంబానికి మూలరాయిగా నిలిపిన నా దేవుడు ఎంత మహోన్నతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట. దావీదు తన దేవుని హత్తుకొని ఉన్నాడు కాబట్టి తృణీకరింపబడి నిరాకరింపబడిన ఆ వ్యక్తిని ఆ ఇంటికి మూలరాయిగా దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకో, నీ భక్తి జీవితంలో నిన్ను ఎంతమంది తృణీకరించని, నిన్ను ఎంతమంది నిరాకరించని, అసహించుకొని, త్రోసివేయని, వాళ్ళు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోని నీవు ప్రభువును ఆనుకొని హత్తుకొని యేసుక్రీస్తు కోసం నువ్వు బ్రతికిన రోజున ఆయన ఒక రోజు ఉంటుంది నిన్ను మూలకు తలరాయి చేసి అట్లా నిలబెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తున్నారు దావీదు కాడికి. మామయ్య అంటున్నారు, బావ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఒకప్పుడు లేదు. దేవుడు తెలుసుకుంటే తృణీకరింపబడిన వారిని మూలరాయిగా మార్చగల దేవుడు, అద్భుతమైన దేవుడు మనం అందరూ విడిచిపెట్టాలి. మరొక వచనం చదువుకున్నాం. ఆదికాండము 37:19-20. వారు ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడ ఉన్న గుంట్లో పారేసి దుష్ట మృగం తినేసి అని చెప్తావు. అప్పుడు వీడేమవుతాడో, వీడి కలలేమవుతాయో చూద్దాం. హల్లెలూయా. యాకోబు కుటుంబంలో ఆయనకు 12 మంది పిల్లలు. యోసేపు 11వ వాడు. ఈ యోసేపు దేవుని యందు భయభక్తులను నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. ఆ తండ్రికే పుట్టారు. అర్థమవుతుంది? ఈ 12 మంది ఆ తండ్రికే పుట్టారు, కానీ ఆ తండ్రిలో ఉన్న భక్తిని నేర్చుకున్న మాత్రం యోసేపే. తన తండ్రి అయినటువంటి యాకోబు దేవుణ్ణి హత్తుకున్న మాత్రం యోసేపే. మిగతా వాళ్ళు ఆ ఇంట్లోనే పెరుగుతున్నారు,
అక్కడే తింటున్నారు, ఆ తండ్రితోనే ఉంటున్నారు, కానీ ఆ తండ్రిలో ఉన్నటువంటి భక్తిని, ఆ తండ్రి యొక్క దేవుణ్ణి హత్తుకోలేకపోయాడు. అని యోసేపు హత్తుకున్నాడు, దేవాతి దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి యవన కాలంలోకి వచ్చేసరికి కొన్ని దర్శనాలు ఇచ్చాడు, కళలు ఇస్తే ఆ కళల్ని తన తండ్రి అన్నదమ్ములతో చెప్పాడు. నా వాళ్లే కదా కదా మనం చెప్తాం కదా, నా వాళ్ళే నమ్ముకొని చెప్పినప్పుడు అన్నదమ్ములకు అసూయ కలిగి, ఎందుకు ఆ కళల్లో తన అన్నదమ్ముల్ని తాను ఏలబోతా ఉన్నాడు. అన్నదమ్ములకి విషపు చూపుని అర్థమవుతుందా? ఎనలేనటువంటి మనసులో కక్ష క్రోధం ప్రారంభమయ్యి ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తాడు. ఒకరోజు దొరికింది. అన్నదమ్ములు గొర్రెలను కాయటానికి వెళితే వాళ్ళ తండ్రి యోసేపుని పంపించాడు. చూసిరా పోనాయన ఎట్లున్నారు అన్నదమ్ములు, చాలా రోజులు అవుతుంది. మంచి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాడు, టిప్ టాప్ గా రెడీ అయ్యాడు కుర్రాడు. వాళ్ళు అక్కడుండి మాట్లాడుకుంటున్నారు. ఇదిగో కళ్ళలు కనేవాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? కళ్ళలు కనేవాడు వస్తున్నాడు. వాని తల్లి గుంతల బారేద్దాం, చంపి పారేసి ఓ మేక పిల్లని చంపి దాని రక్తంతో బట్టలు ముంచేసి మా నాన్నకు చూపిద్దాం, వీడేమవుతాడు, కళలు ఏమవుతాడు అంతా తేలుద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు. గమనించండి, యోసేపు పరిస్థితులు ఎలాగని అంటే నిషేధింపబడిన పరిస్థితి, తృణీకరింపబడిన పరిస్థితి. పట్టుకున్నారు, కొట్టారు, గుంతలో పారేశారు. చంపటం ఎందుకు లేని చెప్పేసి ఐగుప్తుకి అమ్మేశారు. ఇక యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఒకటి మాత్రం చెప్తానేనండి, యోసేపు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తన దేవుడైన యెహోవాను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తుతించండి. హల్లెలూయా. ఇది నేను నేర్చుకోవాల్సిన భక్తి ఏంటో తెలుసా? నువ్వే స్థితిలో ఉండు, నీకే పరిస్థితులు ఎదురవని నీ దేవుడైన ప్రభువును నువ్వు మరవద్దు, విడవద్దు. ఆయన హత్తుకొని బ్రతుకో. తృణీకరింపబడిన నిన్ను, అసహించబడిన నిన్ను, నిరాకరింపబడిన నిన్ను లేవనెత్తే రోజు ఒక రోజు ఉంది. యోసేపు ఏ స్థితిలో ఉన్న తన దేవుణ్ణి వదిలిపెట్టల, బానిసగా ఉన్న వదిలిపెట్టలే, ఇంటి మీద అధికారి అయినా వదిలిపెట్టలేదు, నిందేసినా వదిలిపెట్టలా, చెరసాలలో ఉన్నా ఎవరిని వదిలిపెట్టలా? యేసయ్యను వదిలిపెట్టలా. హల్లెలూయా. ఉన్నాడు. ఒక రోజు రానే వచ్చింది. ఫరో కలలు వస్తే చెప్పే నాథుడు లేకపోతే చివరాఖరికి యోసేపు సంగతి తెలిసి యోసేపుని తీసుకెళ్తే కళలకు అర్థాలు భావాలు చెప్పేశాడు. బాబు, నీ దేశంలో 7 సంవత్సరాలు పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తాయి. ఇదే ఒక అధికారిని ఏర్పాటు చేసుకుని ఆహారం దాచుకో, కరువులో నీ దేశం కాపాడబడుతుంది. కరువు అన్నాడు, దైవాత్మ గల ఇతని వంటి వ్యక్తిని మనం కనుగొనగలమా? నీవు నాకు, నా ఇంటికి, నా దేశానికి అధికారి అయ్యావు. ఒక్క రోజులోనే దేవుడు యోసేపు పరిస్థితులు మార్చేశాడు. హల్లెలూయా. ఇక చెప్తాను వినండి శ్రద్ధగా. 7 సంవత్సరాలు పంట పండింది, ఈయనకు పెళ్ళైన 2 పిల్లలు. 7 సంవత్సరాలు కరువు ప్రారంభమైంది. దేశమంతా కరువు, యాకోబు ఇంట్లో కూడా కరువు. అర్థమవుతుందా? దేశం కరువే. గుర్తుపెట్టుకోవాలా, పరిస్థితులు ఎప్పుడు ఎట్టానే ఉండవు. అర్థమవుతుందా? పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. దేవుడు తలుచుకుంటే తారుమారు చేసి తలకిందులు చేసేస్తాడు. హల్లెలూయా. కానీ యోసేపు ఇంటి నిండా ధాన్యం ఉంది, యాకోబు ఇంట్లో కరువు ఉంది. కానీ యోసేపు ఇంట్లో ధాన్యం ఉంది. యోసేపు యాకోబు అంటాడు, రే ఎందుకురా ఇక్కడ పోయి ఐగుప్తుకు పోయి ధాన్యం కొనుక్కరండి, డబ్బులు ఇచ్చి పంపిస్తే. మొదటిసారి వచ్చినప్పుడు యోసేపు ఎవరో అనుకొని ఆ 10 మంది వచ్చారు. చిన్నోడు ఇంటికాడ 10 మంది సాగిల పడరు అలాగ. హల్లెలూయా. హల్లెలూయా. సాగిల యోసేపు. మళ్ళా రెండోసారి వచ్చారు. మొదటిసారి ధాన్యం ఇచ్చి పంపించాడు. రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు తాను చెప్పుకుంటున్నాడు, ఇదిగో మీరు నన్ను తృణీకరించారు, అవమానించారు, నిరాకరించారు, నేను మన కుటుంబంలో ఉండకూడదని నన్ను నెట్టి బయట పారేశారు. అయోసేపు వెళ్ళండి, ఇంకా కరువు సంవత్సరాలు ఉన్నాయి, నా తండ్రి కుటుంబం మొత్తాన్ని తీసుకురండి, నేను పోషిస్తాను. దేవుని బిడ్డలారా, యాకోబు తన కుటుంబంలో 70 మందితో కలిసి ఎక్కడికి వచ్చాడు?
ఐగుప్తుకు వచ్చి ఆ కుటుంబంలో ఉన్న పిల్ల బీరకాయ జల్ల మనవడు మనవరాలు అందరూ కలిసి యోసేపు మీద అలాగా ఆధారపడి బ్రతికారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యోసేపు ఏమంటాడు తెలుసా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు నాకేం చేశాడు? మేలుకే ఉద్దేశించాడు. నిషేధింపబడిన రాయి. యోసేపు లేకపోతే యాకోబు కుటుంబ పరిస్థితి ఏం చెప్పండి? కరువులో మాడి మాడి మలమల మాడి సచ్చేవాడు. ఆడ శవాలాడ రాలిపోయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని దేవుడు ఏం చేశాడు? మూలక తలరాయి. దావీదు లేకపోతే దావీదు కుటుంబం ఏమైపోయేది? యోసేపు లేకపోతే కరువు కాలంలో యాకోబు కుటుంబం ఏమయ్యేదో? యోసేపు తన దేవుడైన ప్రభువుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా హత్తుకొని బ్రతికాడు. అదిగో తృణీకరింపబడిన వారిని, నిషేధించిన వారిని అందరిని తీసుకొచ్చి యోసేపు దగ్గర కూర్చోబెట్టాడు. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? వాళ్ళందరికీ పోషణకర్త అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, విశ్వాసం ఉంచండి. ప్రభువుని ఒక్క క్షణం కూడా మీరు విడిచిపెట్టి బ్రతకబాకండి. ఈరోజు మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయేమో. తృణీకరింపబడే అనుభవాలు, అసహించబడే అనుభవాలు, నెట్టివేయబడే అనుభవాలు, త్రోసివేయబడే అనుభవాలు. ఇలాంటి అనుభవాల మధ్యలో ఒకవేళ మనం వెళుతూ ఉన్నామేమో, గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టబాకు. ఒక్కరోజు నిన్నేం చేస్తాడు తెలుసా? మూలకు తలరాయి. అందరు నీ మీద ఆధారపడేటట్లు దేవుడు చేస్తాడు, చేయగలడు. రాయబడిన లేఖనం ఏంటి చూడండి, ఒకసారి చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిని ఏం చేశారంట? మూలకు తలరాయి చేశాడు. ఇది యెహోవా వలన. రైట్. ముందు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, దేవుణ్ణి హత్తుకొని బ్రతికే బిడ్డల జీవితాల్లో తృణీకరించబడ్డప్పటికీ, అసహించబడ్డప్పటికీ, నెట్టివేయబడి, త్రోసివేయబడి, ఏదైనా మీరు పెట్టుకున్నది, అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళని సైతం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మూలరాయిగా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నిన్ను ఒక మూలరాయిగా చేసిన పెడతాడు దేవుడు. ఇది ఎలా జరిగింది? ఎలా జరుగుతుంది? బైబిల్ ఏముంది? ఇది యెహోవా వలన కలుగు. ఎలా కలిగిద్దో చెప్తాను వినండి. పౌలు, బర్నబా అనే ఇద్దరు దైవజనులు ఉన్నారు. వీళ్ళు సేవకు బయలుదేరినప్పుడు మార్కు, దాన్ని ఆయన జాన్ మార్క్ అంటారు. ఏమంటారు? మార్క్స్ వార్త రాశాడు కదా, ఆ మార్కే జాన్ మార్క్. ఈ మార్కు కుర్రవాడు, ఎంత 15-16 సంవత్సరాల కుర్రోడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఆ ఇద్దరు పాస్టర్ గారికి పరిచర్య చేస్తుందని, పరిచర్య చేస్తున్న కుమారుడని ఆ దైవజనులతో పంపించాడు. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఆ పాస్టర్ గారు వాళ్ళకి బట్టలు ఉతకను, అన్నం వండి పెట్టను, వాళ్ళకి కాస్త పరామరిక చేయను, కాళ్ళు చేతులు కదా, దైవజనులు ఎంతో సేవ చేస్తూ ప్రయాసపడుతున్నారని సేవ చేస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఏమైందంటే, ఈ కుర్రోడికి ఎందుకో నామోషి అనిపించింది. ఈ కుర్రోడికి ఎందుకో తలగొట్టినట్టు అనిపించేసి కొంతకాలానికి ఆ దైవజనులు వదిలిపెట్టి చప్పా పెట్టకుండా ఇంటికి చేరాడు. తర్వాత ఇద్దరు దైవజనులు సేవ చేసి మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పౌలు, బర్నబా మొదటి స్వార్థ దండయాత్ర ముగించబడింది. మరలా రెండవ స్వార్థ దండయాత్రకు బయలుదేరేటప్పుడు బర్నబా అన్నాడు, మరలా మార్కుని తీసుకెళ్దాం. పౌలు గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒకప్పుడు మనల్ని వదిలిపెట్టిపోయిన కుర్రోడు, ఆ కుర్రోడు వాడు దేవుని సేవకి ఏం పనికి వస్తాడు? పనికిరాడు వాడు. వద్దు, ఏమొద్దు, మన ఇద్దరం వెళ్ళిపోదాంపా అని అంటే, జరిగిన విషయం ఏంటంటే, పౌలుకి బర్నబాకి మధ్య తీవ్ర వాదం జరిగింది. బైబిల్లో రాయబడిన మాట చెప్తాను. ఇద్దరికి మధ్య పెద్ద గొడవ, ఇద్దరు వేరైపోయారు. పౌలేమో శీలను ఏర్పాటు చేసుకుని ఒక ప్రాంతానికి పోయాడు. కానీ బర్నబా ఏం చేశాడు తెలుసా? మార్కును వదిలిపెట్టలేదు. మార్కును తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశాడు. అలాగున కొంతకాలం ఈ మార్క్ ఏమయ్యాడు? బర్నబా దగ్గర ట్రైన్ అప్ అయ్యాడు. ఏమయ్యాడు? ట్రైన్ అప్. ఇక ఆ తర్వాత ఏమైంది? ఈ మార్కు
ఈ బర్నబా ఏం చేస్తే తెలుసా, మార్కుని పేతురు గారికి అప్పగిస్తే పేతురు గారి నాయకత్వంలో ఏం చేశాడు, ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. ఎవరిని? మార్కుని. ఇలాగున ఈ మార్కు జీవితం ఏమైందంటే ఈ దైవజనుల చేతిలో, దేవుని చేతిలో మలచబడుతుంది, మార్పు చెందుతూ ఉంది. హల్లెలూయా. వినండి శ్రద్ధగా, ఈ మార్కుని మీ ముందు పెట్టుకొని చూసుకోండి. ఒకప్పుడు ముడిరాయిగా ఉన్నాడు. ఈ ముడిరాయిగా ఉన్న వ్యక్తి సేవ చేయటానికి వెళితే పనికిరాని, అర్థమవుతుందా, మరలా తిరిగి ఇంటికి వచ్చేసాడు. కానీ బర్నబా వదిలిపెట్టలేదు. ఆ ముడిరాయిని తీసుకున్నాడు, చెక్కటం ప్రారంభించాడు. మరలా పేతురుకి అప్పగించాడు. పేతురు చెక్కటం ప్రారంభించాడు. మార్కు సువార్త ఎప్పుడు రాశాడు తెలుసా? పేతురు ఈ మార్కు గారు ఐగుప్తులో సేవ చేసేటప్పుడు పేతురు గారు చెప్తూ ఉండగా మార్కు సువార్త రాశాడు. రాసింది ఎవరు? ఆయనే, మార్కు. ఇప్పుడు చదువుదాం, ఒక లేఖనం చదువుదాం, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, సమీప జ్ఞాతి అంటే బంధువు, ఇప్పుడు చెప్తాను. ఈ పౌలు గారు సంఘాలకు ఉత్తరం రాసేటప్పుడు ఏం రాశాడు తెలుసా? మార్కు గురించి ఒక మాట చెప్పాడు. వింటున్నారా నాకు? ఎందుకని ఒకప్పుడు వదిలిపెట్టిపోయాడు కదా, పౌలుని బర్నబాని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత బర్నబా పేతురు గారి అంటే తిరిగి ఒక మంచి సేవకుడయ్యాడు. కానీ ఆ సంగతి ఇంకా తెలియలేదు పౌలు గారు ఉత్తరంలో అంటాడు, మార్క్ అనేటువంటి వ్యక్తి సంఘాల్లోనికి వచ్చినప్పుడు అతన్ని చేర్చుకోవద్దు. డైరెక్ట్ గా రాశాడు. గొప్ప దైవజనుడు పౌలు గారు సంఘాలకు ఉత్తరంలో ఏమి రాశాడు తెలుసా? మార్కుని సంఘాల్లోనికి చేర్చుకోవద్దు, వాడు పనికిరాను. చూడండి, మార్కు సాక్ష్యం. పనికిరానివాడు సంఘంలో అడుగు పెడితే మీరు చేర్చుకోవద్దు. ఎంత కఠినంగా రాశాడు. ఇదే దైవజనుడు ఇంకొక మాట అన్నాడు, చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు 2 చేతులు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఏమి రాశాడు సంఘానికి ఉత్తరం? మార్కు సంఘాల్లోకి అడుగు పెడుతూ ఒప్పుకోవద్దు, చేర్చుకోవద్దు. మళ్ళా ఈ ఉత్తరంలో ఏమి రాశాడు చూడండి. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారమ నిమిత్తము నాకు ప్రయోజనకరం. ఏమండి, ఒకప్పుడు పనికిరాని వాడిగా, ఒకప్పుడు ఉపయోగం లేని వాడిగా, పౌలు దగ్గర నుండి పారిపోయిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి, పౌలే అంత గొప్ప దైవజనుడు రాశాడంటే మీరు ఆలోచించి. సాదా సీదా నాలాంటి వాడు కదా చెప్పింది. ఒక గొప్ప దైవజనుడు పౌలు సాక్షి చెప్తున్నాడు, అతన్ని చేర్చుకోవద్దు సంఘం. అదే దైవజనుడు అంటాడు, అతడు పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. హౌ, ఎలా జరిగింది ఇంత మార్పు? దేవుని బిడ్డలారా చెప్తాను నేనండి. మార్కు యవన కాలంలో సేవకు వచ్చినప్పటికీ తప్పిపోయాడు. ఎందుకని? యవనస్తులు ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా, యవనస్తులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని బట్టి తప్పిపోయాడు. తప్పిపోయిన తరువాత మరలా బర్నబా దగ్గరకు తీసుకొని భక్తి జీవితాన్ని నేర్పిన తరువాత మార్క్ ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని పరమ శిల్పి అయినటువంటి దేవుని చేతుల్లో మార్కు తన జీవితాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మార్కు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడో, ముడిరాయి ఆ పరమశిల్పి ఏం చేశాడు తెలుసా? మార్కుని చెక్కటం ప్రారంభించాడు, జీవితాన్ని దిద్దటం ప్రారంభించాడు, సరిచేయటం ప్రారంభించాడు. ఎంతగా అంటే మరల పౌలు అంటాడు, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు, అతను తప్ప ఇంక నా దగ్గరికి ఎవరు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా గమనించండి,
ముడిరాళ్లుగా ఉన్న మన జీవితాలను యేసయ్య చేతిలో పెడితే మూలరాయిగా మలుస్తాడు. ఈరోజు మన భక్తి జీవితంలో మనల్ని ఏం కోరుకుంటున్నాడో తెలుసా దేవుడు? నీవు ముడిరాయిగా ఉంటే రాయిగా పారేస్తాడు. నువ్వు మూలరాయిగా మలచబడితే ఎవరు నిన్ను పారవేశారు, ఎవరు నిన్ను తృణీకరించారో, ఎవరు నిన్ను కాదనుకుని అసహించుకున్నారో వాళ్ళందరూ వచ్చి ఒకరోజు మరలా నీ మీద ఆధారపడతారు. హల్లెలూయా. ముడిరాయి మీద ఎవడు ఆధారపడడు. మూలరాయిగా మలచబడతారే ఆ వ్యక్తుల మీద ఆధారపడతారు. నువ్వు ముడిరాయిగా ఉంటే ఎన్నాళ్ళు పోయిన నీ బతుకు తృణీకార బ్రతుకు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? నా జీవితాలు ముడిరాళ్ల వంటివి లోకంలో. పరమశిల్పివి శిలను నేను, నీ రూపుల చెక్కుని ఆత్మతో నింపు. పడదు. పరమశిల్పివి శిలను నేను, నీ రూపుల చెక్కుని ఆత్మతో నింపు. దాని అర్థం ఏంటి తెలుసా? అయ్యా, నేను ఒక ముడిరాయి లాంటి వాడిని. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను. నేను ముడిరాయిగా ఉన్నంత కాలము నేను తృణీకరించబడుతున్నా, నిరాకరించబడుతున్నా, అసహించబడుతున్నా, విసిరి వేయబడుతున్నా. కానీ నీ చేతిలోనికి నన్ను తీసుకొని ముడిరాయినైనా నన్ను చెక్కునైనా చెక్కి చెక్కి ఒక మూలరాయిగా చేయి. ఎప్పుడైతే నన్ను మూలరాయిగా నువ్వు మలుస్తావో అప్పుడేమైందో తెలుసా? నా జీవితం అనేకులు ఆధారపడే జీవితంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించి నీ జీవితం ముడిరాయిగా మిగిలిపోయిందా? నేను ఇసిరిసిరేస్తాను. దేవుని చేతిలో నువ్వు మూలరాయిగా చెక్కబడ్డావా? ఇసిరేసిన వాళ్ళే మళ్ళా వచ్చి నిన్ను ఆనుకొని బ్రతుకుతాడు. హల్లెలూయా. ఆ మాటలు ఫలింపజేసి మనందరి నాటి స్థితిలో మలుచును గాక. ఆమేన్.